wanna follow you. I 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 wanna follow you. నాన్నకి ప్రేమతో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నాన్నకి ప్రేమతో అసలు ఆ టైటిల్ వినడానికి ఎంత బాగుందో. ఈ ఈమెయిల్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చిన తర్వాత మనం ఉత్తరాలు రాయడం మానేశాం. కానీ ఎందుకో నాన్నకి ప్రేమతో అని వినగానే అప్పుడెప్పుడో రాసినటువంటి ఉత్తరాల తాలూకు పదాలు గుర్తొచ్చాయి. ఎన్టీఆర్ని మనం నిన్ను చూడాలని సినిమా, స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, ఆది, బాద్షా, బృందావనం, టెంపర్ వరకు ఎంతో కష్టపడి ఫైట్ చేసేటువంటి ఒక యాక్టర్గా చూస్తూ ఉన్నాము. అయితే తను కష్టపడడం అనేది నిన్ను చూడాల నుంచి మొదలవ్వలేదు. పుట్టినప్పటి నుంచి తను ఈ రంగంలోకి రావడం కోసం ఎంతగా కష్టపడ్డాడో, ఎంతగా కృషి చేస్తున్నాడో. తను డాన్సులు చేసిన, ఫైట్లు చేసిన, రిస్కులు చేసిన, ఫైనలీ తనకి గుర్తొచ్చే ఒకే ఒక్క మాట, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రేమతో. సో అలాంటి ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్కి ప్రేమతో సినిమా ఆడియో లాంచ్కి మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ఏమైనా స్మైల్ ఇస్తావా తారక్? అసలు ఎన్టీఆర్ కి అండ్ కళ్యాణ్ రామ్ గారు శుభ స్వాగతం. ఎన్టీఆర్ కి ప్రేమతో ఎంతమంది ఈరోజు ఇన్ఫాక్ట్ ఆడిటోరియం కెపాసిటీ సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోయి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్ ఓన్లీ ఫర్ ఎన్టీఆర్. I wanna follow you. 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 I wanna follow. సో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు వెంకటేశ్వర సినీ చిత్రతో సంయుక్తంగా ఈ సినిమాను అందిస్తున్నారు. ద COO ఆఫ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ శిబాషి సర్కార్. May we request him to please come on to the dais. I wanna follow you. I wanna follow you. I wanna follow. ఫస్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు Mr. Sarkar will speak a few words and then we'll go for the first song launch. We request you to speak a few words. This is our 4th association. This is the 4th film we are doing together, and we are now all set for looking at a release date very soon. I take this opportunity also to thank Sri Junior NTR. This is his 25th film, and probably many of you are not aware. A couple of hours back when I met him, the guy is really unwell, but I love his passion. Thank you. I love his passion for the film, and love his passion and love for his supporters, that he made all the effort in making himself present here. We require all your wishes, and I am sure that with this best team, best technicians and the best talent, and with all your support, this film also will be a grand success. Thank you. Requesting Mr. Sibashi Sarkar to launch the first song of Nannaki Premato. Love me again.
యాక్ట్ చేయడం చాలా కష్టం బాబు. సో ఎన్టీఆర్ ఇలా స్టెప్పులు వేయడానికే, ఇలా యాక్ట్ చేయడానికే మీలాంటి ఫ్యాన్స్ కోసమే పుట్టాడు. ఓకే, సో ఈ సాంగ్ ఇంత అందంగా కంపోజ్ చేసిన దేవి గారు ఇక్కడే ఉన్నారు, రాసిన చంద్రబోస్ గారు కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. చంద్రబోస్ గారు, ఈ సినిమాలో మీరు 3 సాంగ్స్ రాశారు. ఒకటి దేవి గారు ఎవరిని రాయనివ్వలేదు, ఆయనే రాసేశారు. ఇంకోటి భాస్కర్ భట్ల గారు రాశారు. అంతేనా? లెక్క తేలిపోయింది. ఓకే, లవ్లీ సాంగ్ అండి ఇది. మరి మాకు ఈ సాంగ్స్ గురించి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మనస్ఫూర్తిగా నమస్కారం. ఎన్టీఆర్ గారికి మొదటి సినిమా నుంచి నేను రాస్తున్నాను, చాలా మంచి పాటలు రాశాను. ఈ సినిమాలో 3 పాటలు రాశాను. అందులో నాకు బాగా నచ్చిన పాట డోంట్ స్టాప్ అనే పాట. खेलो 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 रे खेल खत्म अయ్యేదాకా డోంట్ స్టాప్ రే జీలో 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 రే జిందగీని ఇదేదాకా డోంట్ స్టాప్ రే. ఈ పాట నాకు బాగా నచ్చిన పాట. ఇంత మంచి సాహిత్యం అందించడానికి కారణం దర్శకులు సుకుమార్ గారి సహకారం, నా మిత్రులు దేవిశ్రీ ప్రసాద్ గారి, ఆయన ఎప్పుడు అండదండలు నాకు ఉంటాయి. అట్లాగే నిర్మాత ప్రసాద్ గారి అంతులేని సహనం, ఓపిక ఇన్ని మంచి పాటలు రాయడానికి కారణం. ఇన్ని మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషం, సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. సో నాన్నకి ప్రేమతో ఇవాల్టి ఆడియో రిలీజ్ కార్యక్రమంలోని ఫస్ట్ సాంగ్ విన్నాము, చూసాము. ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి కెఎస్ రామారావు గారు, దమ్ము నిర్మాత కెఎస్ రామారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Follow you. I wanna 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 follow. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నమస్తే. సాంగ్ ప్లీజ్, నాన్నకు ప్రేమతో. దట్ వాజ్ అనదర్ రాకింగ్ నంబర్ బై దేవి గారు. ఇంకా మీకు చూడాలందా ఈ సాంగ్? పనివి తీరలేదా? ఒక పని చేద్దాం, మన శ్రీధర్ డాన్స్ ట్రూప్ వాళ్ళు ఈ సాంగ్కి ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచేద్దాము. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ సాంగ్కి మీరు మార్కులు ఎదురు కానీ. సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ శ్రీధర్ డాన్స్ ట్రూప్. खेलो 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 रे खेल खत्म अయ్యేదాకా డోంట్ స్టాప్ రే జీలో 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 రే జిందగీని ఇదేదాకా డోంట్ స్టాప్ రే లాక్ వచ్చి డోర్ నాక్ చేస్తాదని వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్. షిప్ వచ్చి నిన్ను సేవ్ చేస్తాదని స్విమ్మింగ్ చేయడం యూ డోంట్ స్టాప్. డోంట్ స్టాప్ till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకోని వాళ్లకు తెలియదు నువ్వు ఒక బంతివని. వాళ్ళు నిన్ను నరికేశామని అనుకోని వాళ్లకు తెలియదు నువ్వు ఒక నీటి ధారవని.
జారమని వాళ్ళు నిన్ను బాధేశామని అనుకోని వాళ్ళకు తెలియదు నువ్వు ఒక్క విత్తనమని విత్తనమై మొలకెత్తు వరదలాగా నువ్వు పొంగు పై బంతిలాగా పై పైకెగురు Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. ఎన్టీఆర్ సినిమాలోని పాటలు విడుదలయ్యాయంటే బాగా కసితో డాన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంకా పండగే పండగ. అందులోనూ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తోడైతే, సుకుమార్ గారి మ్యూజిక్ సెన్స్ తోడైనట్టయితే ఇంకా ఆ కాంబినేషన్ కి తిరుగుండదు. ఐఎమ్ షూర్ రకుల్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ అ వెరీ టఫ్ టైమ్ మ్యాచింగ్ స్టెప్స్ విత్ ఎన్టీఆర్. మేము తర్వాత అడుగుతాము ఈ డీటెయిల్స్ అన్ని. ఓకే, ఈ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ జయేష్ రంజన్ గారు. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I'm very happy to be here and convey my best wishes for the success of this movie to everyone who is involved, particularly Mr. B.V.S.N. Prasad, the director, all the actors, crew members, technicians. Let us hope that this becomes one of the milestone movies of the Telugu industry. Thank you very much. థర్డ్ సాంగ్ లాంచ్. Hold my hand, don't let me free. I need to hear that you will live for me. మనసు నీలో నీ మనసు నాలో కాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే Don't you ever leave me baby, you are born to love me. You've got to believe me baby, I'm the one for you. ఎలా ఉంది మన హీరో టెంపర్ మీద అంత హీట్ గా ఉన్నాడు. సంక్రాంతికి వచ్చి ఇరగదీస్తున్నాము. సో తారక్ ని ఎప్పుడు కొత్తగా చూడాలని అందరికీ కోరిక ఉంటుంది, కానీ తను కొత్తగా అంటే మామూలు కొత్తగా లేడు కదా ఈ సినిమాలో. సో టోటల్ న్యూ లుక్ తో సుకుమార్ మొన్నే కుమారి 21F కత్తిచ్చి సక్సెస్ మీద ఉన్న సుకుమార్ ఇప్పుడు తన డైరెక్షన్ లో ఇక దేవి ఎనర్జీ ఆల్రెడీ సాంగ్ చూస్తున్నాం కదా. వీళ్ళందరూ కలయిక మా ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ కలయికలు ఇస్ అ బిగ్ సక్సెస్ గా రాబోతుంది సంక్రాంతికి. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రంజన్ జీ అండ్ ఆల్సో దిల్ రాజ్ గారు. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్లే ముందు చిత్రం సినిమాటోగ్రాఫర్ శ్రీ విజయ్ చక్రవర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అద్భుతమైనటువంటి ఫ్రేమ్స్ అండ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. అలాగే మన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇక్కడే ఉన్నారు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎడిటర్ నవీన్ నూలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow. విజయ్ చక్రవర్తి యాక్చువల్ తను ఆర్యాకి సెకండ్ యూనిట్ కెమెరామెన్గా చేశాడు. తను అదే ఫస్ట్ సినిమా తనకి. సో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో చాలా పార్ట్ వరకు తనే చేశాడు. సో అప్పటి నుంచి మీ ఇద్దరు సినిమా చేద్దాం చేస్తూనే ఉన్నాం. సో నేను రత్నాల గారి తర్వాత నాకు అంటే ఒక మంచి సబ్స్టిట్యూట్ కావాలి, అట్ ద సేమ్ టైం మంచి ఫ్రెండ్ కావాలి. నాకు చాలా అంటే నాకు టెక్నీషియన్ అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయి ఉండాలి. తను చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో అంటే ఈ సినిమా విజువల్స్ గురించి ఒకటే చెప్పొచ్చు. అమోల్ రాథోడ్ ఈ సినిమాకి ఒక సీన్ చేయడానికి వచ్చాడు. వస్తూ మీ లాస్ట్ విజువల్స్ అని చూస్తూ ఐ థింక్ ఇది విజయ్ చక్రవర్తి గారి బెస్ట్ వర్క్ అండి టిల్ డేట్ అన్నాడు. సూపర్ అన్నమాట, సూపర్, నిజంగా అమేజింగ్. ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఇంకా నవీన్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే నాకు కొత్త ఎడిటర్తో చేయడం ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అంతా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఒక సీన్ని చాలా అందంగా అంటే తను ప్రతి ఎడిటర్కి ఒక టైమింగ్ ఉంటుంది.
సో సమ్ టైమ్స్ ఆ టైమింగ్ మనకు చాలా నచ్చుతుంది, తెలియకుండా మీకు తెలియదు. అంటే ఈ క్లోజప్ ఇంతే ఉండాలి, లేకపోతే ఈ షార్ట్కి పవర్లో ఇంతే ఉండాలి అనే ఒక విషయం మనకు అర్థమవుతుంటుంది. సో అందులో ఐ థింక్ హీ విల్ బి చాలా ఫ్యూచర్ ఉన్న ఎడిటర్. ఐ థింక్ ముందు చాలా పెద్ద ఎడిటర్ అవుతాడు డెఫినెట్గా తను. హిస్ వర్క్ ఈజ్ అమేజింగ్. సీరియస్గా ఈ సినిమా చాలా ప్లస్ అవుతాడు తను. ఆకలి, సెక్స్, నిద్ర, ఈ 3 జంతువులకి మనుషులకి కామన్. కానీ మనుషుల నుంచి జంతువుని వేరు చేసేదే ఎమోషన్. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, 0 ఎనిమీస్. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావు. లెట్స్ ప్లే గేమ్. ఈ గేమ్లో నేను ఎప్పుడు ఓడిపోయాను. కానీ నేను ఇప్పటిదాకా ఓడిపోయే గేమ్ ఎప్పుడు ఆడలేదు. ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సారీ కృష్ణమూర్తి గారు, నేను ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ డే అండ్ నైట్ బిహైండ్ ద స్క్రీన్. ఇంత అందమైనటువంటి సినిమాని 2.5 గంటల పాటు మనందరం ఎంటర్టైన్ అయ్యే విధంగా చేయడానికి వాళ్ళు ఎంతగా కష్టపడతారో ఒకసారి మీ చప్పట్లతో అభినందనలు టు ఆల్ ద టెక్నీషియన్స్. ప్రేక్షకులు ప్రేమతో టెక్నీషియన్స్కి అభినందనలు తెలియచెప్పారు. భాస్కర్ భట్ల గారు ఇందాక సాంగ్ రాసింది, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. భాస్కర్ భట్ల గారు. అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. మామూలుగా యంగ్ పాట రాయడం అంటేనే కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది దేవి గారు, సో ఆయనకి అద్భుత లిటరేచర్ పోయిటరీ బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సుకుమార్ గారితో ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం. సో ఇందులో అద్భుతమైన పాట రాసే అవకాశం ఇచ్చారు ముగ్గురు. అలాగే బాగోల ప్రసాద్ గారు చాలా మంచి నిర్మాత. సో ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇంతకుముందు మీరు విన్నారు, నీ మనసు నాలో. ఆ పాటలో రాయడం జరిగింది. అంటే శృతి మించిన రొమాన్స్, లవబుల్ ఫీలింగ్స్ అన్ని రాయడం జరిగింది. సో ఈ యూనిట్ అందరికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి. రెడీ 1 2 3. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. మనకి హోవర్ బోర్డ్ రాలేదు కాబట్టి ఈ బోర్డుతోనే మేము సరిపెట్టుకున్నాము. మరి నెక్స్ట్ సాంగ్ ఫాలో మీ లాంచ్ చేయడానికి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారిని అండ్ నవీన్ గారు నిర్మాత, వారిరువురిని ఆహ్వానిస్తున్నాము. Follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఓకే, సో కొరటాల శివ గారు, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ నెక్స్ట్ మూవీ నాన్నకి ప్రేమతో. ఈ సినిమా ఒకవేళ మీ నాన్నగారు మీకు ₹1 కోటి ఇస్తే మీరేం చేస్తారు? మా నాన్నగారు ₹1 కోటి ఇస్తే సుకుమార్ గారు ఇంకో కత్తి తీసుకుంటా ₹1 కోటి ఇచ్చి. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూకి మీ విషెస్. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అన్ని మాల్ ఎక్కువ ఉన్నాయి. మా అన్నయ్య ఎన్టీఆర్, మా ఫ్రెండ్ సుకుమార్, మా దేవిశ్రీ ప్రసాద్ అండ్ మా ప్రసాద్ గారు. సో ఇది నా సొంత సినిమాలాగా ఫీల్ అవుతున్నాను. సో ఎన్టీఆర్ గారి సినిమా అంటేనే నాకు కొంచెం టెన్షన్, స్పెషల్గా ఏం రాయాలి, ఆయనకి ఎంత బాగా రాయాలి అని. సో పొద్దున్న లేసిన గురించి సాయంత్రం దాకా రాసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఓన్లీ పగటిపూట రాసుకుంటున్నాను. ఈ నాన్నకు ప్రేమతో తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు రాత్రుళ్ళు కూడా రాసుకుంటున్నాను, కొంచెం భయం వేసి. సో రాత్రి పగళ్ళు రాసుకోవాల్సి వస్తుంది. నా సొంత సినిమా కంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను ఈ నాన్నకు ప్రేమతో కోసం. స్పెషల్ విషెస్ మా నందమూరి తారక రామారావు గారికి, మా సుకుమార్ గారికి, మా దేవికి. డెఫినెట్గా మా దేవి గారి పాటలు ఎలా ఉంటాయో తెలుసు. నాన్నకు ప్రేమతో, నాన్న మీద ప్రేమతో, ఈ నాన్నకు ప్రేమతో ఎలా చేసుంటారో నాకు అర్థమవుతుంది సార్.
And once again, all the best to the entire team of Nanak Tremco. Thank you. Launch of the most awaited song. Ready? అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్న మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. Definitely, we are gonna follow you. And you. దేవి గారు చెప్పగానే తెలిసిపోతుంది ఈ సాంగ్ మీరే రాశారు కదా. ఎస్, అలాంటి క్యాచీ నంబర్స్, అలాంటి క్యాచీ పదాలు ఫాలో అయ్యేలాగా చేసేది మీరే దేవి గారు. సో దేవి గారు మ్యూజిక్ డైరెక్షన్, సింగింగ్, లిరిక్ రైటింగ్ అండ్ అఫ్ కోర్స్ సింగింగ్, డాన్సింగ్ అంతా కలిపితే దేవి గారు ఇస్ అ ట్రూ రాక్ స్టార్. ఓకే, సో ఇదే సాంగ్ కి పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ అండ్ టీమ్. ఆర్ యు రెడీ? వెల్కమింగ్ శ్రీధర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్న మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. Body's over here. The body's over here. Make you move. Body's over here. The body's over here. Na 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 na. నువ్వు కాఫీ షాప్ కెళితే ఆ కప్పు నేనే నీ లిప్పు తాకుతుంటే ఆ సిప్పు నేనే నీ డబ్బు గుండె కొట్టుకుంటే ఆ డబ్బు బీటు నేనే నువ్వు తిప్పుకుంటూ నడుచుకెళ్తే నీ నీడా తోడు అన్ని నేనే I wanna follow you. 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 కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్ల నువ్వు దూసుకెళ్లే బాణమని మురిసిపోతే ఎల్లా నిన్ను వదిలిన విల్లు మరి నేనే మల్లా నా కంటి చూపు నుంచి నిన్ను కొయ్యలేరు తెంచి ఆ కృష్ణ జీసస్ అల్లా Follow you. I wanna 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 follow you. సన్నీ, నువ్వు మామూలుడివి
కాదు. ఫాలో 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 అంటే ఇక్కడి నుంచి ఫాలో చేసుకుంటూ రక్కుల దగ్గరికి వెళ్ళిపోయావా? సమస్య లేదు, నిన్ను ఫాలో అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అంత బాగా డాన్స్ చేయడమే కాదు, పాట పాడింది కూడా ఎన్టీఆర్. ఇంకా ఫాలో అవ్వకుండా ఏం చేస్తారు చెప్పండి? అసలు ఇంత బాగా పాడే హీరో ఏంటి దేవిశ్రీ ప్రసాద్ గారు? అందుకనే మన రాష్ట్రంలో వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా తీసుకెళ్లి పాడించేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ఎన్టీఆర్. డాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, హీఈస్ బార్న్ టు ఎంటర్టైన్. హీఈస్ బార్న్ టు ఎంటర్టైన్. ఓకే, సో ఈ సూపర్ హిట్ కాంబినేషన్లోని నెక్స్ట్ సాంగ్ మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మన శుభలగ్నం, మావి చిగురు, శుభాకాంక్షలు, ఆయనకిద్దరు, అంతఃపురం, ఒకటా రెండా, ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఇప్పుడు విలన్ గా విజృంభించేస్తున్న జగపతి బాబు గారు. Follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. మీరు మాట్లాడే ముందు మేము ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. మీకు ₹1,00,00,000 గనక వస్తే మీరు ఏం చేస్తారు? ₹1,00,00,000 నాకు వస్తే నాన్నకు ప్రేమతో ఫస్ట్ టికెట్ 50 లక్షలు పెట్టి కొంటాను. ఇంకో 50 లక్షలు పెట్టి ప్రొడ్యూసర్కి ఎదురు ఇచ్చి ఎన్టీఆర్తో మళ్ళీ సినిమా చేస్తాను. వి ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, హూ ఇస్ నో మోర్. అయితే మీ నాన్నగారి గురించి ఒక 2 మాటలు ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవికి నా కండోలెన్సెస్ బ్రదర్. ఎనీవే, జగపతి బ్యానర్కి నాకు నాన్నగారికి ఒకే ఒక లోటు మిగిలిపోయింది, ఒక హిట్. అది మళ్ళీ జగపతి బ్యానర్ స్టార్ట్ చేసి ఆ హిట్ కొడతాను. అది నేను నాన్నకిచ్చి. నందమూరి అభిమానులందరికీ నమస్కారం. ముఖ్యంగా తారక్ అభిమానులకి, నా అభిమానులకి. ఈ సినిమా మీ అందరికీ తెలుసు. ఈ హుషారు చూస్తుంటే, జనాల హుషారు చూస్తుంటే ఆల్రెడీ సూపర్ హిట్. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఆడియో ఇప్పుడు రిలీజ్ అయితే పొద్దునే హిట్ అయిపోయినాయి సాంగ్స్ అన్నీ. 2016 ఆడియో ఇదే అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయటం అయింది. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ దేవి. అండ్ దేవి ఉంటే సినిమాకే కాదు నాకు కూడా లైఫ్ ఇస్తాడన్న నమ్మకం నాకు ఉంది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై క్యారెక్టర్ ఆల్సో. సినిమా మేకర్స్ ప్రసాద్ గారు, శ్రీధర్, బాపి అండ్ ప్రొడక్షన్ చూసుకున్న సుధీర్. ఫైనల్గా చాలా కాలం తర్వాత మంచి మేకర్స్ని చూశాను. చాలా తక్కువ మంది మేకర్స్ మిగిలారు. వాళ్ళల్లో అతి తక్కువైన వాళ్ళలో ప్రసాద్ గారు. అండ్ వాళ్ళు చూపించే ఎఫెక్షన్, వాళ్ళు పెట్టే ఫుడ్తోనే చచ్చిపోయేటట్టున్నాం. సో థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్. ప్రతి సినిమాకి నాకు ఒక ఛాలెంజ్ అయిపోతాను. లెజెండ్ నుంచి ఇంకా బెటర్గా ఎట్టా వస్తుంది అని ఈ సినిమా కూడా వరి అయ్యాను. బట్ చాలా బాగా చూపించాడు విజయ్. థ్యాంక్ యూ విజయ్. తారక్ ఎనర్జీ లెవెల్సే వేరు, తన ఫ్రెండ్షిప్ వేరు, తన డిసిప్లిన్ యూనిట్ కంటే ముందు వచ్చిన రోజులు ఉన్నాయి. అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్. టాలెంట్తో పాటు విపరీతమైన అల్లరి, అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు. డే అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అవగానే ఫాలో 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 అంటే తను వెనకాల వెళ్ళిపోవటం, రూమ్లో సెటిల్ అయిపోవటం. అక్కడ కూడా తను ఒక్కడే మాట్లాడేది, ఎవరిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు, అంత ఎనర్జీ అనమాట. నాకు ఈ రిచ్ ఫాదర్ అనేది శాపమో వరమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలో రిచ్గానే చూపించాలని డిసైడ్ అయ్యారు. రిచ్గా చూపించాలని అందరూ నన్ను పోర్ చేసేస్తున్నారు. నేను చేసిన 100 సినిమాలు మర్చిపోయారు, మా సినిమాలన్నీ. సో ఐఎమ్ ప్రిపేర్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్స్ అగైన్. ఈ సినిమాలో నా క్యారెక్టర్కి వస్తే అసలు చాలా కాలం తర్వాత నేను యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేచర్లో ఇప్పుడున్న మన హ్యూమన్ బీయింగ్స్లో ఎవరినైతే ఎదవంటానో, ఎవరినైతే దరిద్రుడు అంటానో ఆ క్యారెక్టర్ నేను చేశాను. నాకు బాగా ఇష్టమైన, నేనంటే బాగా ఇష్టమైన వాళ్ళు దయచేసి నా కోసం సినిమా చూడొద్దు, తారక్ కోసం చూడండి. ఎందుకంటే ఏమొచ్చింది సచ్చినట్టుకి డబ్బులు తక్కువైతే మేము ఇస్తామంటారు ఇప్పుడు. బట్ టోటల్ కథ నేను తారక్ ద్వారా అన్నా. నా సీన్స్ వినేసి కంగారు పడిపోయి సెకండ్ యాక్టింగ్ చేయలేకపోయాను. ఏంటి నేను ఇంత బ్యాడ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఏంటి అని నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఇక సచ్చినట్టు రికవర్ అయ్యి మళ్ళీ సినిమాతో యాక్టింగ్ చేశాను. సో అది మీరు ఎలా ఆదరిస్తారో అది మీ ఇష్టం.
ఇప్పుడు నాన్నకు ప్రేమతో అయింది. మీరందరూ అల్లుడికి ప్రేమతో కోసం రెడీ అవ్వండి. And Jagapati Babu garu to release the next song. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుడ్డల్లో హల్లే హల్లే సిలిండర్ ఎవ్వరిందే ఓ రబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే పంపలో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే నైపుల్లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే రైపుల్లాంటి నీ చూపు సోకి నా దిక్కు మొత్తం చిన్న చిరు మందహాసంతో ఒక స్టైలిష్ లుక్తో బాడీలో ఫుల్ ఫ్లెక్సిబిలిటీతో రిలీజ్ అయినటువంటి ఒక చిన్న టీజరే ఏమాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒక్క రేంజ్లో. మరి ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది? ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి అమ్మ తోడు వినాయక్ గారిని ఆహ్వానిస్తున్నాము. Follow you. I wanna 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 follow. నందమూరి అభిమానులకి, నా ఎన్టీఆర్ అభిమానులకి నా నమస్కారాలు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తారక్ చాలా బాగా చేసి ఉంటాడు ఈ సినిమాలో. ఎందుకంటే తారక్ వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. హరికృష్ణ గారు అంటే తారక్ ఎంతో ఇష్టం. అంటే ఒక 10 మాటలు మాట్లాడితే 2 మాటలు 4 మాటలు వాళ్ళ నాన్నగారు మాటలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా అది ఫీల్ అయ్యి తను చాలా గొప్ప నటుడు, కానీ ఈ పాత్రను ఇంకా ఓన్ చేసుకుని చాలా అద్భుతంగా చేసి ఉంటాడు. ఆల్రెడీ సాంగ్ సూపర్ హిట్. నాన్నని విపరీతంగా ప్రేమించి అందరూ ఈ సినిమాకి పనిచేయడం, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక్ గారు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. నాన్నకి ప్రేమతో ఆడియో లాంచ్ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో కొడుకుని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన నందమూరి హరికృష్ణ గారిని, వారి ఇద్దరి తనయులతో పాటు కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ గారిని, వారి తండ్రి గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నా వల్ల ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా సెల్ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు. కళ్యాణ్ రామ్ గారు అండ్ ఎన్టీఆర్ ఇరువురు కలిసి సీడీ రిలీజ్ చేసి నాన్నగారికి ప్రేమతో ఆ సీడీని అందిస్తారు. చాలా సంతోషం. కనిపించని ఆ భగవంతుని కంటే కనిపిస్తున్న నా ప్రేక్షక దేవుళ్లకు, నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, జూనియర్ బాబు అభిమానులకు, కళ్యాణ్ రామ్ బాబు అభిమానులకు,
అనునిత్యం మేము మీకు ఇచ్చేదల్లా ఎంటర్టైన్మెంట్ చేయటమే. కానీ వీరందరూ బాగుండాలి, నందమూరి వంశం బాగుండాలి కోరుకునే మరి ఒక్కసారి చెప్తున్నాను ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెళ్ళందరికీ శిరస్సువంతి పాదాభివందనం చేస్తున్నాను. నేడు చాలా సుదినం. ఏంటంటే నాన్నకు ప్రేమతో ఎక్కడైనా సరే చూడండి, ఒక బిడ్డకి జన్మనిచ్చాడు తండ్రి అంటే ఆయన రుణం తీర్చుకోవటం అన్నది ఆది నుంచి వస్తున్నది. అలాగే అదేవిధంగా మరి చెప్పాలంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. మరి వారి వంశంలో మరి మేమందరం వచ్చాం, పిల్లలుగా వచ్చారు, వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ బాబుకి ఇది 25వ సినిమా. ఇక్కడ ఒక చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఇది చెప్పాలి, చరిత్ర తెలియాలి. ఎందుకంటే ఇది నాన్నతో అని టైటిల్, నాన్నకు ప్రేమతో అన్నప్పుడు మా నాన్నగారు మాకేం చెప్పారు, మాకేం చేశారని కూడా మీ అందరికీ తెలియాలి. నా పెద్ద బిడ్డ పేరు జానకి రామ్, కీర్తిశేషుడు. రెండో బిడ్డ కళ్యాణ్ రామ్. ఈ 2 పేర్లు మా నాన్నగారు పెట్టినాయి. ఎందుకంటే మేము మగ సంతానంగా 7 బిడ్డలు ఉన్నప్పుడు 7 కృష్ణలు పెట్టడం అయిపోయింది. తర్వాత మాకు 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరికీ ఈశ్వర్లని పేరు పెట్టడం అయిపోయింది. ఇక నా బిడ్డల తరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు మీరే పేరు పెట్టాలి అన్నారు. ఏంటన్నా తరం అంతా మారిపోయింది, ఇప్పుడంతా అయ్యో జాను అయ్యి అని ఏదో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, మీ ఇష్టం అన్నారు. నేను అన్నాను లేదు మీరే పెట్టాలి పేరు అన్నాను. అన్నప్పుడు జానకిరామ్ అని పెట్టారు, మరి కళ్యాణ్ రామ్ పెట్టారు. ఇక సరే ఇక జూనియర్కి వచ్చేటప్పటికి నేను తారక రామ్ అని పెట్టా. ఎందుకంటే పెద్దవాళ్ళు 2 పేర్లు రాములే కాబట్టి ఈయనకి తారక రామ్ అని పెట్టారు. ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు, నాన్న ఏం చేస్తున్నాడు మీ 3వ వాడు అన్నారు. ఏం చేయటం అంటే చదువుతున్నాడు కదండి అన్నాను. సరే తీసుకురా అని అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు. బాగానే ఉంది, వెరీ గుడ్. నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు, నన్ను అడగల. నీ పేరేంటి అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు, ఆయనకి ఇచ్చారు. వంశవృక్షంగా మరి ఆనాడు చెప్పడం జరిగింది. ఇంకా మీకు తెలియదు ఇంకోటి చెప్తున్నాను. విశ్వామిత్ర హిందీ వర్షన్లో, తెలుగు వర్షన్లో లేదు, హిందీ వర్షన్లో తన తాతగారితో మరి జూనియర్ బాబు వేయటం జరిగింది. నటించటం, భరతుడి క్యారెక్టర్ మరి తనతో తీయటం జరిగింది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మరి నాన్నకు ప్రేమతో, మరి అందరు నాన్న తలుచుకున్నప్పుడు మా నాన్నని నేను తలుచుకోవాలి కదా. మా తండ్రి గారు ఒక మొలకనిచ్చారు. అంటే ఒక మొలకంటే తన అంశం జూనియర్ బాబునిచ్చారు. సరే చరిత్రలో నిలిచిపోవాలంటే ఇక్కడ 2 ఆయన ఎనలేని సేవలు చేశారు ప్రజలకి. ఎప్పుడున్నా సరే ప్రజలకు నేనున్నానని ఆదుకున్నారు ఆయన, ఆ మహానుభావుడు. కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికే తండ్రి, మహానుభావుడు, దేవుడు. ఏదైనా సరే సినిమా బాగుండాలంటే ఫస్ట్ నయనానందం, ఆ నయనానందం వచ్చి కెమెరామెన్ గారు కనువింపుగా తీయటం, అది నయనానందం. ఇక శ్రవణానందం, అది దేవిశ్రీ ప్రసాద్ గారికి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత దృశ్యానందం అంటే ఒక షాట్, ఒక కెమెరా యాంగిల్ పెడతాం, ఒక షాట్ తీయటం అన్నది అది డైరెక్టర్ గారి బాధ్యత. కాబట్టి వీళ్ళ 3 కలయిక
చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది. అలాగే జూనియర్ బాబు గురించి చెప్పాలంటే 25వ సినిమా ఇది. మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశవృక్షాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సినిమాని మీరు ఆశీర్వదించాలి. ఒక టెంపర్ లాగా, ఒక పటాసు లాగా, ఆ రెండు కలిస్తే ఎలా అవుతాయి అన్నది అంతకన్నా గొప్పగా ఈ సినిమాని మీరందరూ సక్సెస్ చేయాలి, చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషంగా ఉంది ఈ నాన్నకు ప్రేమతో సినిమాకి మ్యూజిక్ చేయడం సుకుమార్ గారితో, మా డియర్ తారక్తో. నేను ముద్దుగా తలైవా అని పిలుస్తుంటాను. ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ మా ప్రసాద్ గారితో చాలా సినిమాలు చేసాం. ఈరోజు ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు హరికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఒక్కొక్కరికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఐ థింక్ I don't know what to say, but thank you, and love you all so much. I wanna follow you. 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 నితరోని తూర్పు కోసం సూర్యుడే మళ్ళీ రాడా. Love me again, love me again. Love me again. Love me again, baby. Rakul, would all your fans waiting to hear you speak, Rakul, please. అందరికీ నమస్కారం. నాన్నకు ప్రేమతో ఐ బిలీవ్ విల్ బీ అ డిఫైనింగ్ సినిమా ఇన్ మై కెరియర్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీలో నాకు హీరోయిన్కి ఒక యాక్ట్రెస్కి తేడా సుకుమార్ సార్ నేర్పించారు. నాలో నా యాక్ట్రెస్ని బయట తీసుకొని లైక్ హీ డిస్కవర్డ్ దాట్ అండ్ ఎప్పటికీ ఐ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు తారక్ గారు గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు, చాలా గొప్ప డాన్సర్, చాలా గొప్ప యాక్టర్, సూపర్ ఎనర్జెటిక్, సూపర్ డెడికేటెడ్, ఏం చెప్పాలి. బట్ ఇవన్నీ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ what I got to know is tanu chala goppa tandri, and that's the most amazing thing about him. So thank you so much. It was really nice working with you. And dance, the moment he sees a step choose tarvata immediate ga step vastadi ante rehearsal kuda cheyaru and I'd be shocked. So thank you for being patient with me, and it was really nice working with you. And thank you to the entire cast and crew of Nanuku Premto. ఈ మూవీలో నేను ఫస్ట్ టైం డబ్బింగ్ చేస్తున్నాను. సో అది ఎందుకంటే ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ లైఫ్. అండ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ వాంట్ టు రిమెంబర్ ఇట్ యాజ్ మీ అండ్ ఓన్లీ మీ. In the film. So thank you so much. మీ అందరి సపోర్ట్ ఇచ్చారు అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. Thank you, Rakul. We love you too. I need to hear that you will live for me. నా మనసు నీలో, నీ మనసు నాలో, కాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే. Don't you ever leave me, baby. You are born to love me. You've got to believe me, baby. I'm the one for you.
మాట్లాడతారు. నేను యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు పలకరించడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు నాకు అంత ఎమోషన్ ఉండేది కాదు. అంటే వాళ్ళు పడే బాధ ఏంటో తెలిసేది కాదు. మన దేవిని పలకరించగలిగినప్పుడు నాకు తెలుసు ఆ బాధ ఏంటో. అంటే మొట్టమొదటిసారి దేవి కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను. సినిమాలు చూసినప్పుడు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేసే సుగుబాయ్ అంటాడు, కానీ ఎప్పుడు వచ్చాడు నేను గమనించలా. నా మొట్టమొదటిసారి దేవి కళ్ళలో నీళ్ళు చూశాను. అది ఫాదర్ అంటే. చిన్నప్పుడు మా నాన్నగారు కింద ఫోల్ మీద వాటర్ పడితే, ఏదైనా వాటర్ పడ్డా చిన్న చిన్న కాగితాలు ఉన్నా అన్ని తుడిచేస్తుండేవాడు ఆయన వెళ్ళిపోయి. ఎందుకు తుడిస్తే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు నన్ను ఇప్పుడు అంతా అని. ఏం పడ్డా సరే ఆయన పూర్తిగా తడి దారిపోయేవాడు మొత్తం తుడిచేవాడు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు తుడిచేవాడు. చిన్న చిన్న పేపర్స్ ఉన్న ప్లాస్టిక్ పేపర్స్ ఉన్న తుడిచేవాడు. అర్థమయ్యేది కాదు. నేను ఈ మధ్య ఏం చేస్తానంటే ఫ్లోర్ మీద వాటర్ పడితే తుడిచేస్తున్నా హడావుడిగా. నాకు అర్థం కాల. సడన్గా ఐడియా వచ్చి ఎందుకు నేను తుడుస్తున్నాను అంటే నా పిల్ల ఎక్కడ జారి పడిపోతారో అని. సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్నని ప్రేమించడం ఇంకా ఎక్కువైంది. అంటే అసలు ఎందుకు ప్రేమిస్తాను అర్థమైంది. నేను చూసే అందరూ కూడా ఫాదర్స్ ఎలా మాట్లాడతారంటే మోస్ట్ ఎలా అంటే నేను ఎవరైనా సరే దేవి మాటను చూశాను, నేను మాటను చూశాను, అందరూ కూడా నాన్న ఏంటి ఓకే అమ్మ ఏంటి ఫేస్ చాలా చిరగా పెట్టి మాడతాం. ఎందుకు తెలుసా? మన గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఫ్రెండ్ కానీ వాడితో ఏమాత్రం కోపాన్ని షేర్ చేసినా వాడితో కోపం వచ్చేస్తుంది. ఎవరితోనే సరే మనం ప్రేమ చూపిస్తే అవతల ప్రేమ చూపిస్తారు, కోపం చూపిస్తే కోపం చూపిస్తారు, ద్వేషం చూపిస్తే ద్వేషం చూపిస్తారు. మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రం ఫాదర్ మాత్రం. మనం ఏం చూపినా ప్రేమ వస్తుంది. తిరుపతి ఎక్కితే వెళితే మొక్కితే మళ్ళీ హెయిర్ వచ్చేస్తాం కాబట్టి హెయిర్ ఇచ్చేస్తాం కదా. అట్లాగే అమ్మ నాన్న తిట్టినా వాళ్ళ ప్రేమలో ఏ మార్పు రాదు కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేం. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో మనమే కింగ్స్, మనమే రారాజులం, వాళ్ళకి మనమే ప్రపంచం తెలుసు కాబట్టి. అందుకే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు మొట్టమొదట అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తాం. మనకు తెలుసు ప్రపంచంలో అందరికన్నా నిస్వార్థంగా మన విజయాన్ని ఆనందించే వాళ్ళు అమ్మ నాన్నలు మాత్రమేనని. సో ఈ కథకు ఉన్న ఎమోషన్, ఈ కథని కమర్షియల్గా తీర్చిదొచ్చు, ఎలాగ తీర్చిదొచ్చు, కథ ఎక్కడైనా షార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దీనికి ఉన్న వెనకాల ఉన్న ప్యూర్ ఎమోషన్ మా నాన్నగారిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకలి, సెక్స్, నిద్ర, ఈ మూడు జంతువులకి మనుషులకి కామన్. కానీ మనుషుల నుంచి జంతువుని వేరు చేసేదే ఎమోషన్. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావు. లెట్స్ ప్లే గేమ్. ఈ గేమ్లో నేను ఎప్పుడు ఓడిపోయాను. కానీ నేను ఇప్పటిదాకా ఓడిపోయే గేమ్ ఎప్పుడు ఆడలేదు. ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సారీ కృష్ణమూర్తి గారు, నేను ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను నాన్నకు ప్రేమతో ఒకే ఒక విషయం ఆడదాం అనుకుంటున్నానండి. నాన్నకు ప్రేమతో అంటే జనరల్గా నా అర్థం నేను చెప్తున్నానండి. ఒక కొడుకు వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమతో ఏం చేశాడు అనేది నేను అర్థం చేసుకుంటాను. అది అందరూ గ్రేట్ ఫాదర్స్ హియర్, ఐ డోంట్ మైండ్ సేయింగ్ దాట్. ఇలాంటి తండ్రి కొడుకును మేము పుడతాం, మా అదృష్టం. అప్పుడప్పుడు నాకే బాధేస్తుంటుంది, ఏంటో షూటింగు, ఈ బిజినెస్ ఆ బిజినెస్, అలా బిజీ లైఫ్లో నాకు చాలా బాధేస్తుంటుంది. అరే మా నాన్నలాగా మేము ఉండలేకపోతున్నామే అని. బట్ నిజంగా వాళ్ళ నాన్నని ఎంత కంటికి రెప్పలా చూశారో నాకు తెలుసండి. ఒక రోజు నేను చూశాను, ఆయన తాతగారు ఢిల్లీలో ప్రచారం అయిపోయి పొద్దున్నే ఆంధ్రప్రదేశ్లో స్పీచ్ ఇస్తానికి వస్తుంటే చైతన్య రథంలో ఉన్న మా నాన్నగారిని, నాన్న ఎల్లుండి పొద్దున కాదు నేను అక్కడ ఉంటాను, నువ్వు చైతన్య రథం తీసుకుని వస్తావా అన్నారు.
ఒక 900 కిలోమీటర్లు ఉంటుందండి. నిద్రాహారాలు మానేసి పొద్దున్నే స్టేషన్కి వచ్చి, హైదరాబాద్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఎక్కించుకున్నారండి. ఎంతమంది కొడుకులు చేస్తారు? ఆ చైతన్యం చూస్తే ఈరోజు ఎవరు తోలరండి, పొరపాటు కూడా తోలరు. మేమైతే అసలు ఎక్కడ కూడా ఎక్కం. బాబు ఏంది బాబు ఇలా ఉంది, మాకు నడుము పడిపోతాయి. కాళ్ళు బొబ్బలు కట్టేసి నడుము పోయి అలానే ఉండేవాడు ఆయన. సో ఈ సినిమా నాన్నకు ప్రేమతో వస్తే నా తమ్ముడు ఇవన్నీ తెలుసు, నా తమ్ముడికి కూడా తెలిసి ఇవన్నీ, మేమేం సపరేట్ కాదు. ఇదే డెడికేషన్తో ఈ సినిమాలో వాళ్ళ నాన్న కోసం తను ఎంత డెడికేటెడ్గా చేశాడో మీకు చూస్తారు. ఒక్క సీన్ ఉందండి, నేను ఒక సీన్ చూశాను. ఆ ఒక్క సీన్ చాలండి ఈ సినిమాకి అర్థం చెప్పుద్ది. నాన్నకు ప్రేమతో ఒకే ఒక్క సీన్ ఉంది ఈ సినిమాలో. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఓకే, ఇంకా టైం తీసుకోను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భోగవల్ ప్రసాద్ గారు అండ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరూ చాలా బాగా చేశారండి. ఐ హావ్ సీన్ ద సాంగ్స్. 2016 బెస్ట్ ఆల్బమ్ నాన్నకు ప్రేమతో. మీరు రాసి పెట్టుకోండి. సినిమా కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండ్ మేక్ దిస్ అ వెరీ 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 బిగ్ సక్సెస్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అండ్ ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా వినేద్దామా? ఎన్టీఆర్. అభిమాన సోదరులందరికీ నమస్కారాలు. నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది, నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు శ్రీ నందమూరి హరికృష్ణ గారండి. నాన్నెప్పుడు ఆయన మా ముగ్గురికి, జానకి రమణ ఈరోజు మన మధ్య లేకపోయినా డెఫినెట్గా ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది. మా ముగ్గురికి ఎప్పుడు ఒకటే చెప్పారు, కింద పడండి, చావు దాకా వెళ్ళిపోండి, కానీ మిమ్మల్ని మీరే నమ్ముకొని పైకి రండి. ఏ రోజు కూడా పిరికి పందల్లా బతకడం నేర్పించలేదు ఆయన మాకు. ఏ రోజు కూడా ఆయన పేరు చెప్పుకొని బతికేలాగా, తాతగారి పేరు చెప్పుకొని బతికేలాగా ఎప్పుడూ నేర్పించలేదు మాకు. మీరుగా బతకండిరా, మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పారు. ఈరోజు ఈ 25 చిత్రాలు అయిందంటే నా దేవుళ్ళు, మా తాతగారు అక్కడ ఉన్నారు, మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. ఇదే మాట నేను నాన్నకి ఇంట్లో కూడా చెప్పొచ్చు, కానీ ఈ మాట మీ అందరికి సమక్షంలో చెప్పి నాన్న ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ నాన్న. అది మా నాన్నగారి గురించి. ఈ సినిమా కథ గురించి దయచేసి అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండి వినండి. ఎందుకంటే నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ 25వ చిత్రము, లేకపోతే మేము ఆసామాసిగా తీసేసిన చిత్రం కాదండి. నాన్నకు ప్రేమతో జీవితం, నాన్నకు ప్రేమతో కథ, సుక్కు జీవితం. ఇందులో మీరు ఎన్టీఆర్ని చూడరు, ఇందులో మీరు సుకుమార్ని చూస్తారు. ఇందులో మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని చూడరు, ఇందులో సుకుమార్ గారి నాన్నగారిని చూస్తారు. ఎందుకంటే ఈ చిత్రం కథ పుట్టింది సుకుమార్ గారి నాన్నగారు కొన ఊపిరిలో ఉండగా పుట్టింది. ఈ కథ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చిత్రంగా తీయాలి కాబట్టి, మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయాలి కాబట్టి రకరకాలుగా మార్చుండొచ్చండి. కానీ ఆఖరిగా ఈ సినిమాలో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇది సుకుమార్ గారి నాన్నగారి కథ. నాకు ఎప్పుడైతే కథ చెప్పారో నాకు భయంగా ఉండింది. ఎందుకంటే నాకు ఇప్పుడు మా నాన్నకి ఏదైనా అయిపోతుందంటే నేను ఊహించుకోలేను. అంటే ఇంకా నాకు నేను ఉండను, అసలు మనిషిని ఇలా ఉండలేను. బట్ అలాంటిది వాళ్ళ నాన్నగారికి ఆయనకున్న బాధని దిగమింగుకొని వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్గా ఒక కథ రాశాడంటే ఆ మనిషి గొప్పతనం ఎంతో అర్థమవుతుంది. ఇట్లాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టడండి. ఆయన తర్వాత సుకుమార్ గారు ఎప్పుడు కథ రాయలేరండి, సుకుమార్ గారు జీవితాన్ని రాస్తారు. ఆయన రాసే ప్రతి కథలో, ఆయన రాసే ప్రతి డైలాగ్ వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. అన్నీ మనకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన జీవితంలో జరిగిన ఏ సంఘటన నుంచి అయినా అది తీసుకొని ఆయన కథ రూపంలో కానీ ఒక డైలాగ్ రూపంలో కానీ తీర్చిదిద్దుతారు. అలా పుట్టిందే మా నాన్నకు ప్రేమతో. థ్యాంక్స్ అలాట్ సార్. ఇలాంటి ఒక గొప్ప చిత్రం, ఒక గొప్ప కథ నా 25వ చిత్రంగా రావడం నిజంగా 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 నా అదృష్టంగా భావిస్తున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్. ఆకలి, సెక్స్, నిద్ర, ఈ మూడు జంతువులకి మనుషులకి కామన్. కానీ మనుషుల నుంచి జంతువుని వేరు చేసేదే ఎమోషన్. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావు. లెట్స్ ప్లే అగైన్. ఈ గేమ్లో నేను ఎప్పుడు ఓడిపోయాను. కానీ నేను ఇప్పటిదాకా ఓడిపోయే గేమ్ ఎప్పుడు ఆడలేదు. ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సారీ కృష్ణమూర్తి గారు, నేను ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. అండ్ జగపతి బాబు గారు, ఐ మీన్ నేను మామూలుగా మా రిలేషన్ ఏంటో చెప్పలేమండి. అండ్ హీజ్ ఎవ్రీథింగ్. హీజ్ అ బ్రదర్, హీజ్ అ ఫ్రెండ్, ఆయన నాకు అన్నయ్య, ఓ తమ్ముడు, ఓ నాన్న, ఓ చెల్లి, ఓ భార్య, ఓ బిడ్డ. అండ్ జగపతి బాబు గారు ఇస్ జస్ట్ నా హృదయానికి చాలా 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 క్లోజ్గా ఉండే మనిషి. ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప స్టార్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా చేసి ఈ సినిమాకి ప్రాణం పోసిన చాలా గొప్ప నటుడండి ఆయన. వితౌట్ జగపతి బాబు గారు ఐ డోంట్ థింక్ నాన్నకు ప్రేమతో వుడ్ బి అ గ్రేట్ ఫిల్మ్ అట్ ఆల్. థ్యాంక్స్ అ లాట్ బాబు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. అలాగే ఈ సినిమాలో మా తండ్రి పాత్ర పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి, గొప్ప నటుడు, ఒక గొప్ప డెడికేషన్ ఉన్న వ్యక్తి. ఈరోజు ఆయన ఉండుంటే బాగుండేది, చిన్న పనుండి ఆయన రాలేకపోయారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాన్నకు ప్రేమతో 25వ చిత్రం లేదా ఒక సినిమా కాదు, నాన్నకు ప్రేమతో మన తండ్రులందరికీ, మన తల్లులందరికీ మేము ఇచ్చే నీరాజనం, ఆ నీరాజనాన్ని మాత్రం మీరందరూ చూసి మాకు వెన్నంటే ఉండి మీ ఆశీస్సులు ఎప్పుడు అందిస్తారని ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్.